మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు బి వేణుగోపాల్, జిల్లా మలేరియా అధికారి చిత్తూరు. మనకు ఈ వర్షాల కారణంగా దోమకాట వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు కల్పించే అవగాహన కొరకైతేనేమి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వర్షం తుఫాను పడేటప్పుడు మనకు చాలా వరకు వాటర్ బార్న్ డిసీజెస్ అని, అంటే కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు అనేవి పైప్ లైన్ లీకేజెస్ కానీ, స్టాగ్నేటెడ్ వాటర్ కానీ, డ్రైనేజ్ పక్కన ఉన్న పైప్ లైన్ కానీ, పిట్టు ట్యాపుల ద్వారా కానీ, మనకు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారానే కానీ కొత్త నీరు చేరుతాయి. కాబట్టి మనకు వాటర్ బార్న్ డిసీజెస్ అనేవి ఈ తుఫాను వచ్చేటప్పుడు మనకి ఎక్కువగా అకరెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే దోమకాటుకు సంబంధించిన వ్యాధులు ఈ యొక్క వర్షాలు నిలిచిపోయిన తర్వాత ఈ తుఫాను కారణంగా వచ్చినటువంటి వర్షాలతో ప్రతి గ్రామంలో కానీ, మన మున్సిపల్ అర్బన్ ఏరియాలో అయితేనేమి ఈ మ్యాన్మేడ్ కంటైనర్స్ అంటే టైర్లు అయితేనేమి, కొబ్బరి బొండాలు అయితే, డిస్పోజల్ వాటర్ ప్లేట్స్ అయితేనేమి, గ్లాసులు అయితేనేమి, పూల కుండీలు అయితేనేమి, ఆ తర్వాత నీటి తొట్టిల్లో ఈ వర్షపు నీరు చేరుకుంటుంది. కాబట్టి వెంటనే దోమ గుడ్డు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ మూతలు లేని ఏరియాల్లో, నీడ ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా ఈ ఈడీస్ ఈజిప్టే అనే దోమ ఎక్కువగా ఈ యొక్క మంచినీటిని ఆశ్రయిస్తుంది. అక్కడ గుడ్లు పెడుతుంది. వాటి ద్వారా ఈ దోమల వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క వర్షాలు నిలిచిపోయిన తర్వాత మీ యాక్టివిటీస్ స్ట్రెంగ్తన్ కావాలా, గేరప్ చేయాలా అని సూచించినారు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా గ్రామాల్లో అంతా కూడా క్షేత్రస్థాయి సిబ్బందిని అందరినీ కూడా మేము అలర్ట్ చేసినాము. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం అయితేనేమి, హెల్త్ సూపర్వైజర్లు అయితేనేమి, మెడికల్ ఆఫీసర్లు, ఎంపీహెచ్ఓలు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే అని, వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ అని ఈ యొక్క యాప్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు గ్రామంలో తిరుగుతూ ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండే ఏరియాల్లో దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ అన్ని కూడా సెర్చ్ చేసి దోమలు పెరిగే ప్రదేశాలను వెంటనే తీసేయడం ద్వారా, సమాచారం చేరవేయడం ద్వారా, వెక్టార్ కంట్రోల్ అండ్ హైజీన్ యాప్ అనే యాప్ ద్వారా చేరవేయడం ద్వారా ఈ యొక్క వాళ్ళు కూడా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళు తొలగించే కార్యక్రమం చేపడతారు. అదేవిధంగా ప్రజలకు కూడా, ప్రజల భాగస్వామ్యము, అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దల, మత పెద్దల సహకారం, వీళ్ళందరూ సహకారం ఉంటే తప్ప ఈ యొక్క దోమల వ్యాప్తిని అరికట్టేదానికి అవకాశం ఉండదు. ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని కలుగజేసే ఈడీస్ ఈజిప్టే అనే దోమ, పులి దోమ అంటారు దీన్ని. ఈ పులి దోమ నిరోధక పద్ధతుల ద్వారానే ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని అరికట్టగలం. కాబట్టి డెంగ్యూ కేసులు మాత్రం 102 కేసులు మన జిల్లా వ్యాప్తంగా నమోదైనాయి. మనకి 4 ఎస్ఎస్ఎస్ సెంటర్లు అంటే సెంటినల్ సర్వేలెన్స్ హాస్పిటల్స్ అనేటివి మనకి నగరి, పలమనేరు, చిత్తూరు, కుప్పం ఏరియాలో డెంగ్యూ నిర్ధారణ కేంద్రాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చే కేసులు, అదేవిధంగా మనకి ఎస్విఆర్ఆర్జిహెచ్ ఉంది, స్విమ్స్ ఉంది, తర్వాత విఎంసి వేలూరు ఉంది. వీటి నుంచి కూడా మనకి సస్పెక్టెడ్ కేసెస్ ఏమున్నా కూడా మనకి వెంటనే రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ అయిన కేసులకు వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది, సబ్ యూనిట్ ఆఫీసర్లు వెంటనే ఈ యొక్క స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకునేసి అక్కడ ఎటువంటి వ్యాధులు ప్రబలుకోకుండా ఈ యొక్క కంట్రోల్ యాక్టివిటీస్ తీసుకుంటూ ఉన్నారు.